ఫలించే జీవితము ఏ విధంగా ఉండాలి అన్నటువంటిదే ప్రభువు విత్తువాని ఉపమాన రీతిలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫలించేటువంటి జీవితము, దేవుడు ప్రసాదించినటువంటి ఈ జీవితము చాలా గొప్పదే. ఈ జీవితాన్ని ఫలింపచేసుకోకపోయినట్లయితే మనము జీవించడము వృధా అవుతూ ఉంటుంది. మానవ జీవిత లక్ష్యము భగవంతుణ్ణి చేరుకోవడము, మోక్ష భాగ్యాన్ని పొందడము. కాబట్టి అలా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ జీవితము ఫలించాలి. ప్రభువు చెప్పినటువంటి ఆ ఉపమాన రీతిలో మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మొదటిగా జీవితము ఫలించాలి, లేక మొక్క ఏ విధముగా మొలకెత్తి ఫలిస్తుంది అనేది ఆలోచిస్తే మనకు 4 అంశాలు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది, విత్తనము మొలకెత్తటానికి నేల అనువుగా ఉండాలి. అది సరైనటువంటి నేల కాకపోతే, సారవంతమైన నేల కాకపోతే అక్కడ మనము విత్తనాలు వేసినప్పటికీ కూడా మొలిచే అవకాశము ఉండదు. అందుకే పొలములో విత్తనాలు వేసేటప్పుడు ముందుగా దాన్ని దున్నుతారు. అవసరమైనటువంటి ఎరువులు ముందుగానే వేస్తూ ఉంటారు, నీళ్లు పెడుతూ ఉంటారు. ఈ విధంగా మొదట అది సారవంతమైనటువంటి నేలగా ఉండేటట్లు తయారు చేస్తారు. అప్పుడే విత్తనము మొలకెత్తడానికి అవకాశము ఉంటుంది. రెండవదిగా, మొలకెత్తినటువంటి ఆ విత్తనము ఎదగడానికి అనువైన పరిస్థితులు కూడా ఉండాలి. అది మొలకెత్తిన వెంటనే అక్కడ బాగా నీళ్లు వచ్చి మునిగిపోయినా అది ఎదగదు, ఎండ వచ్చి బాగా ఎండిపోయినా అది ఎదగదు, ఎండిపోతూ ఉంటుంది. ఇలా దానికి అనువైన పరిస్థితులు ఉంటేనే ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదిగేటువంటి సమయంలో ఏపుగా పెరగడానికి దానికి బలం కావాలి. అందుకే వ్యవసాయదారుడు ఎరువులు వేస్తూ ఉంటాడు, అవసరమైనటువంటి బలము నీరు పెడుతూ ఉంటాడు, ఏది అవసరమో అది చేస్తూ ఉంటాడు. దానితో పాటుగా 4వది సంరక్షిస్తూ ఉంటాడు. చీడ పురుగుల నుంచి దానిని సంరక్షిస్తాడు. అలాగే జంతువులు వచ్చి తినివేయకుండా, పాడు చేయకుండా సంరక్షిస్తూ ఉంటాడు. ఈ విధముగా అది బలముగా పెరగడానికి, తద్వారా ఫలించడానికి అనువైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. దీన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మొదటిగా మన జీవితము కూడా ఫలించేటువంటి నేలగా మారాలి. అలా మారడానికి మనము పుట్టినప్పుడే ఏం చేస్తూ ఉంటామో పిల్లలకు జ్ఞాన స్నానము ఇప్పిస్తూ ఉంటాము. తద్వారా వాళ్ళు దేవుని బిడ్డలుగా మారుతూ ఉంటారు. ఎప్పుడైతే దైవ పుత్రత్వము వారికి లభిస్తూ ఉంటుందో అక్కడ దైవ వాక్కు ఎదగడానికి, లేక వాళ్ళ జీవితము ఫలించడానికి ఆ జీవితము సరైనటువంటి విధముగా తయారు చేయబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డగా దైవపుత్రత్వముతో అవసరమైనటువంటి అన్ని హంగులు కల్పించబడుతూ ఉంటాయి. కాబట్టి ఫలించడానికి అనువైన జీవితముగా అది మారిపోతూ ఉంటుంది. రెండవది, ఎదగడానికి కూడా అనువుగా ఉండాలి అనుకున్నాము. ఈ జీవితములో ఎదగడానికి అనువైనటువంటి విధానము కోసమే తల్లి శ్రీ సభ మనకు సత్యోపదేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు మంచి బుద్ధులు నేర్పుతూ ఉంటారు. బడికి వెళ్ళినప్పుడు విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధముగా అన్ని విధాలుగా కూడా ఆ బిడ్డ యొక్క జీవితము ఫలించడానికి అనువైనటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడే ఆ బిడ్డ జీవితము ఫలించడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఆ మొక్కలు ఎదగడం మాత్రమే కాదు, మంచిగా ఎదగడం మాత్రమే కాదు, కానీ ఏపుగా బలంగా ఎదగాలి. లేకపోతే చాలాసార్లు పిల్లలు చిన్నప్పుడు చాలా మంచి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు కొంచెం వయసు వచ్చిన తర్వాత మన చేతికి అందకుండా పోతూ ఉంటారు. ఎందుకు అంటే సరైనటువంటి బలాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నామన్నమాట. వాళ్ళ జీవితంలో పెంచినటువంటి ఆ మంచి అనేటువంటిది
వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఎదగడానికి సరైనటువంటి బలము లేకపోయినట్లయితే ఏమవుతూ ఉంటుంది, గాలి వచ్చినా మొక్కలు పాడైపోతూ ఉంటాయి, లేకపోతే సరైనటువంటి పోషకాహారాలు లేకపోతే అవి ఎండిపోతూ ఉంటాయి. అలాగే జీవితంలో కూడా వాళ్ళలో ఆ మంచి అనేటువంటిది పెరగాలి అంటే, మంచి లక్షణాలు వాళ్ళలో పెరగాలి అంటే సరైనటువంటి అండ ఉండాల్సిన అవసరము ఏర్పడుతుంది. అందుకే మనము ఎడగారే పిల్లలకు భద్రమైన అభ్యంగనము లేక పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని ఇస్తూ ఉంటాము. అప్పటి నుంచే వాళ్లకు దివ్య సత్ప్రసాదాన్ని, పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాలు ఇస్తూ ఉంటాము. వాటి ద్వారా వాళ్ళు తమ మార్గములో నుంచి, దైవ మార్గములో నుంచి తప్పినప్పటికీ పాప సంకీర్తనములో ఇవ్వబడేటువంటి సూచనల ద్వారా సరిచేసుకుంటూ ఉంటారు. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడము ద్వారా ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుతూ ఉంటారు. క్రీస్తే తమలో ఉంటారు కాబట్టి ఆ క్రీస్తు దృక్పథముతో, క్రీస్తు ఆలోచనలతో, క్రీస్తు మనస్తత్వముతో బిడ్డలు ఎదగడానికి మిగిలినటువంటి సత్యోపదేశమే కానివ్వండి, లేక తాము స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ నేర్చుకునేటువంటి ఆ విజ్ఞానమే కానివ్వండి, వాళ్ళు విశ్వాసములో ఒకవైపు, మంచి లక్షణాలలో మరొక వైపు ఫలించేటువంటి క్షేత్రముగా మారడానికి వాళ్ళలో నాటబడినటువంటి ఆ మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి బుద్ధి ఉంది, అది బలం పుంజుకోవడానికి ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. అవి బలం పుంజుకోవడం ఒకటే కాదు, కానీ 4వ దశలో సంరక్షించాలి. సంరక్షణ అనేటువంటిది చాలా అవసరము. చీడపురుగులు పడతాయి. యుక్త వయస్సు వచ్చిన తర్వాత మరి వాళ్ళ దృక్పథాలు, ఆలోచనలు అన్నీ మారుతూ ఉంటాయి. మీడియా అనేటువంటి చీడపురుగు ఒకటి ఉంటుంది, స్నేహితులు అనేటువంటి చీడపురుగులో ఉండవచ్చు. ఇవన్నీ బలముగా ఉండడానికి ఎంతగా ఉపయోగపడతాయో అంతగా జీవితాన్ని ఫలించకుండా చేయడానికి అంతే ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే సరైనటువంటి సంరక్షణ ఉంటుందో అప్పుడు వాళ్ళు పొందినటువంటి చిన్నతనము నుంచి వాళ్ళలో పెంచి పోషించబడినటువంటి మంచి లక్షణాలు అవి ఫలించడానికి, మంచి వ్యక్తులుగా వారు మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ అంతర్గత శక్తులు వాళ్ళలో ఉండేటువంటి ఈ కోపము, పగ, ద్వేషము, అసూయ ఇలాంటివి ప్రవేశించకుండా, ఆ చీడపురుగులు ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు వాళ్లను జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే బయటి సంరక్షణ, సైతాను ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది. రాయప్ప గారు చెబుతూ ఉన్నారు, గాండ్రించేటువంటి పులి మాదిరిగా అది తిరుగాడుతూ ఉంటుందట, ఎప్పుడు ఎవరిని ఎలా కబళించాలి అని చెప్పి. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలను, లేకపోతే గృహస్థ దశలో ప్రవేశించినటువంటి వారిని కానివ్వండి, ఎప్పుడైనా సరే ఏ రకంగా ఎవరిని కబళించాలి అని చూస్తూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ బయట నుంచి వచ్చేటువంటి జంతువులు, క్రూర మృగాలు, వీటన్నిటి నుంచి కూడా పంటకు ఎలా రక్షణ కావాలో అలాగే మన జీవితంలో ప్రవేశించేటువంటి బాహ్య శక్తులు కొన్నిసార్లు శత్రువులే కాకపోవచ్చు, కొన్నిసార్లు మిత్రులు కూడా శత్రువుల్లా పనిచేస్తూ ఉండవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, కొన్నిసార్లు కుటుంబీకులే కావచ్చు. కానీ ఎవరైనా సరే మనలో ఉన్నటువంటి మంచిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ నుంచి మనలను మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఒకవైపు, అలాగే మనము ఇతరులను కాపాడవలసినటువంటి అవసరము మరోవైపు ఉంటుంది. ఇలా ఈ దుష్ట శక్తుల నుంచి మనలను కాపాడుకున్నప్పుడు మాత్రమే మన జీవితము ఫలిస్తూ ఉంటుంది. అప్పుడే చిన్నప్పగారు చెప్పిన మాటలు, నేను మంచి పోరాటమును పోరాడితేనే, నా విశ్వాసమును నిలుపుకుంటేనే. ఆయన జీవితం ఫలించింది అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెబుతూ ఉన్నారు. పందెపు బహుమానము కోసము వేచి ఉన్నాను, ఇక కావాల్సిందల్లా పంట కోసుకోవడమే. అలా ఆయన జీవితం ఫలించింది, అలాగే మన జీవితం కూడా ఫలించాలి. ఈ 4 దశలలో మనము సరైనటువంటి సంరక్షణ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితము ఎప్పుడూ కూడా ఫలించేటువంటి క్షేత్రముగా ఉంటుంది. అప్పుడే మనలో నుంచి దైవ ప్రేమ, మానవ ప్రేమ, విశ్వాసము, నమ్మిక అనేటువంటి ఈ లక్షణాలు, మంచి లక్షణాలన్నీ కూడా
పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకోసమే మనకు మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ దైవవాక్కు అనేటువంటి ఈ విత్తనము ఎప్పటికప్పుడు వేయబడుతూనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరణలు మనకు అందించబడుతూ ఉంటాయి. కానీ మన జీవితం అనేటువంటి ఈ క్షేత్రము, ఈ పొలము సారవంతమైనటువంటిది ఏ దశలో కాకపోయినా అంతా పూర్తిగా నాశనమైపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి మనము అన్నిటికంటే శక్తివంతమైనటువంటి సంరక్షణ మనకు దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభువే ఇస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఏ దశలోనూ కూడా ఫలింపకుండా ఉండడానికి, అన్ని దశలలో ఫలించేటువంటి జీవితాలుగా మాత్రమే మారడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.